నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. చిరస్మరణీయుడు డాక్టర్ పిఎల్వి ప్రసాద్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మిత్రుడు, ప్రజావైద్యుడు డాక్టర్ పిఎల్వి ప్రసాద్ శారీరకంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచి ఉన్నారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ పిఎల్వి ప్రసాద్ స్పోర్ట్స్ ఎరేనాలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ పిఎల్వి ప్రసాద్ జయంతిని పురస్కరించుకుని 3 భాగాలుగా జరిగిన షటిల్, బ్యాడ్మింటన్ విజేతలకు ఆయన బహుమతులు అందించారు. మెట్రో నగరాల స్థాయిలో ఈ స్పోర్ట్స్ ఎరేనా నిర్మించి ఎంతో మందికి శిక్షణనిస్తున్న నిర్వాహకులు అభినందనీయులన్నారు. అతి త్వరలోనే డాక్టర్ పిఎల్వి ప్రసాద్ విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ స్వార్థపూరిత నిర్ణయాల వల్ల ఆగిపోయిన స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియంలో ప్రజా భాగస్వామ్యంతో పూర్తి చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లుగా తెలిపారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత తల్లిదండ్రులందరూ ఇక్కడ తమ పిల్లలకు శిక్షణ ఇప్పించడం ద్వారా భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ప్రసాద్, సతీమణి శోభారాణి, డాక్టర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. Second place. డాక్టర్ పిఎల్వి ప్రసాద్ గారి మున్సిపల్ స్పోర్ట్స్ ఏరియాలో ఈరోజు ఇక్కడ అంతా ఫైనల్స్ ఇవన్నీ జరిగినాయి. స్పోర్ట్స్ కాంపిటీషన్ జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అండర్ 45, 16 అలాగా 3 కేటగిరీలకి విభజించి ఈరోజు ఫైనల్స్ వచ్చిన వారికి మరి ఇవాళ అన్నీ ఇచ్చే విధంగా, బహుమతులు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గడిచిన 2014-19లో ఈ ప్రాంతం ఎలా ఉండేదో మీ అందరికి తెలుసు. మరి ఇదంతా పందులతోని ఇక్కడ బ్రాందీ షాపుల వాళ్ళంతా ఇక్కడ కూర్చొని అంతా న్యూసెన్స్ చేసే టైంలో నా మిత్రుడు పిఎల్వి ప్రసాద్ గారు ఈరోజు మన మధ్యన లేకపోయినా ఆయన సజీవంగా బతికించినటువంటి ఈ స్టేడియంలోకి ఎప్పుడు వచ్చినా ఆయన మనకు కనపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన అందరూ బాగుండాలనే మనిషి. ఆయన ఆలోచనలు కూడా ఎంత డబ్బు అయినా పర్వాలేదండి, ఇక్కడ మనం
చేద్దామంటే నేను ఆయన కూడా తరిమి మన శ్రీనివాస్ గారిని శోభారాణి గారిని వీళ్ళందరితో మాట్లాడితే చాలా బాగా కోఆపరేట్ చేసి ఒక హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి స్పోర్ట్స్ హాల్ అనేది కట్టడం చాలా కష్టం. అది తాడేపల్లిలో మనకు కట్టిన ఘనత మన డాక్టర్ శ్రీనివాస్ గారికి మెంబర్స్ అందరికీ దక్కుతుంది. అదే శోభారాణి గారు, విజయవర్మ గారు, ఇంకా దీనికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఇలాంటి ఖాళీ స్థలాలని పందులకు ఆవాసయోగ్యంగా లేకుండా మరి మనం దాన్ని ఇలాగ స్పోర్ట్స్ ఆడిటోరియం కింద ఒక చోట మనం స్కేటింగ్ స్కూల్ పెట్టుకున్నాం, ఒక చోట ఓపెన్ జిమ్ పెట్టుకున్నాం, 4-5 చోట్ల పార్కులు పెట్టుకున్నాం, ఒక ఖాళీ ఇలాంటి మున్సిపల్ రిజర్వ్ సైట్లో స్విమ్మింగ్ పూల్ ఆ రోజు మనం కట్టించాం సగం, దాన్ని పేరులోనే ఆపేశారు దుర్మార్గంగా. దీన్ని కూడా 3 సంవత్సరాలు తయారైన తర్వాత కూడా ఓపెన్ అవ్వలేదు. అదేవిధంగా మరి ఇండోర్ స్టేడియం కూడా ఇక్కడ ఇంకోటి కడతం జరుగుతుంది. సగం కట్టిన తర్వాత దాన్ని కూడా ఆపేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు టైంలో పూర్తి చేయాలి. దీనికి దాతలు అవసరమైతే గవర్నమెంట్ డబ్బులు లేకపోతే స్పాన్సరింగ్ కొంతమందికి ఇచ్చి దాన్ని చేసే ఉద్దేశంలో కూడా నేను ఆలోచన చేస్తూ ఉన్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు ఉన్నారు, 1,00,000 దాటిన జనాభా, ఎడ్యుకేషన్ అబ్బుగా ఉంది. ఇక్కడ క్రికెట్ స్టేడియం శాంక్షన్ చేయించాం, దాంట్లో కూడా బ్రహ్మాండమైన క్రికెట్ స్టేడియం కడతాం, స్పోర్ట్స్ జోన్గా మారుస్తాం దాన్ని. అదేవిధంగా ఇవన్నీ కూడా దీనికి నాంది అని చెప్పాలి. ఎందుకంటే తాడేపూడిలో ఫస్ట్ ₹1 కోటి పైనతో ఒక ఇండోర్ స్టేడియం నిర్మించిన ఘనత ప్రసాద్ గారు టీంకే దక్కుద్దని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఏది చేయలేదు. మరి దీనికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఇదే విధంగా మీరందరూ కూడా టీం అంతా కూడా ఒక టీమ్గానే ఉండి మరి ప్రసాద్ గారిని మన మధ్యలో మనం నిలుపుకుంటూ మరి ఈ స్టేడియంతో పాటుగా ఇంకా ఏదన్నా మేము ఆర్గనైజ్ చేస్తా అంటే ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది మన కోసం కాదు, మన స్వార్థం ఏం లేదు. ఏదైతే చదువుకునే పిల్లలు ఉన్నారో చెడు వల్ల అలవాట్ల దూరంగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మరి స్పోర్ట్స్లో ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. స్పోర్ట్స్ కోటాలో అన్ని చదువుకుంటేనే ఉద్యోగాలు రావు, స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ఇలాంటి స్టేడియంలు నిర్మించడం అనేది మరి నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే అది ప్రసాద్ గారికి దక్కుద్ద ఘనత కూడా. మరి మిత్రుల మన మధ్యన మళ్ళీ లేకపోయినప్పుడు కూడా ఆయన విగ్రహావిష్కరణ కూడా త్వరలో ఒక 2-3 రోజుల్లోనే దాన్ని కూడా చేస్తాం. ఎందుకంటే అది నా పట్టుదలతోనే ఆ రోజు చేసాం. అది దురదృష్టవశాత్తు అది కూలిపోయింది, ఎవరో పైనుంచి పడడం వల్ల. మళ్ళీ ఆయనకి మనం గుర్తు ఉండేలాగా ఆ విగ్రహాన్ని అదే ప్లేస్లో మనం పెట్టబోతా ఉన్నాం. మీ అందరూ సహకరించమని నేను కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గారికి, శోభారాణి గారికి, వర్మ గారికి, ఈ కమిటీలో మెంబర్స్ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదం. ఏదైనా మీరు మంచి కార్యక్రమం చేయాలంటే దీంతో ఆకుండా మీరు ఏ చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఇది మంచి ప్రభుత్వం, మంచి ముఖ్యమంత్రి కాబట్టి మనందరూ కూడా డెవలప్మెంట్కి ఆలోచన చేయండి. స్వార్థమైన రాజకీయాల కోసం కాదు, మనం చేసే ప్రతి పని కూడా స్థిరస్థాయిగా నిలబడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఎవరు వచ్చినా సరే ఈ ప్రభుత్వం మీకు సిద్ధంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి, శోభారాణి గారికి, కమిటీ మెంబర్స్కి, ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా, ముఖ్యంగా పేరెంట్స్ అందరూ కూడా మీరు ₹500 ఏ సిటీలోనూ మన కోచింగ్ ఇవ్వరు. అలాంటి తాడేపూడిలో మరి ఇంత క్వాలిటీగా కోచింగ్ ఏర్పాటు చేసినందుకు మీరు సద్వినియోగం చేసుకోండి. మీ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, చెడు మార్గాల్లో వెళ్ళకుండా ఉంటారు. దీని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే ఇంకా వేరే రకంగా ఉండదు, ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేస్తారు. ఇది మున్సిపల్ స్టేడియం, ఇది మున్సిపాలిటీలో కట్టించిందే. కానీ దాని దాతలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకే మేనేజ్మెంట్ ఉంటుంది. అయినప్పుడు కూడా ఇది మున్సిపాలిటీ ఆస్తి, ఇది పబ్లిక్, మీరు అందరూ కూడా వాడుకోండి. ఇక్కడ ఉన్న కమిటీని సంప్రదించండి. అలాగని ఇక్కడికి వచ్చి ఎక్కడ కమిటీ రూల్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఇది పురపాలక సంఘం కదా మేము ఏదైనా చేస్తానంటే కుదరదు. కాబట్టి డెవలప్ చేసిన వ్యక్తులకి రైట్ ఉంటుంది. అదేవిధంగా ఉన్నప్పుడే క్రమశిక్షణ ఉంటుంది. కాబట్టి దాన్ని దయించి గమనించండి. మీరు జాయిన్ చేయండి, మీ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచండి, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చేంత వరకు మీరు ప్రయత్నం చేయండి, తప్పులేదు. కానీ మనం ఒక రైట్ఫుల్గా ఎక్కడ కూడా ఒక సమాజంలో ఉన్నటువంటి సొసైటీని ఇన్సల్ట్ చేయొద్దని చెప్పి కూడా నేను అందరినీ కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలను మనం అందిపుచ్చుకుందాం. మరి మీరందరూ సహకారాన్ని అందిస్తూ ఉన్నా. స్టేడియంకి మీ అందరూ కూడా ఈ స్టేడియంలో ఉన్న మెంబర్స్ అందరినీ కూడా నేను ఒకసారి సంప్రదించి ఒక కమిటీ వేసి క్రికెట్ స్టేడియంని 1 సంవత్సరం లోపు నిర్మించే దిశగా మీరందరినీ సహకారాన్ని అందిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.